థ్యాంక్ యూ సార్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన ఈనాటి ముఖ్య అతిథి, ప్రముఖ చలనచిత్ర గేయ రచయిత, అభ్యుదయవాది శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. వారు ఇటీవలే డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు అయ్యారు. వారి మాటలు వినాలని అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మాటతో పాటు ఒక చిన్న పాట కూడా వినిపిస్తే ఆనందిస్తాం. వారిని ఇంత మంచి గ్యాదరింగ్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఉన్నత పాఠశాల టాలెంట్ షో ప్రతిభా ప్రదర్శన ఈ సభకి కర్త కర్మ క్రియ దశాబ్దాలుగా విద్య కోసం, విజ్ఞానాన్ని అందించడం కోసం తన జీవితాన్ని ఒక విద్యా నివాళిగా మార్చుకున్న విజయ స్కూల్స్ అధినేత్రి పూజ్య శ్రీమతి అమృతలత మేడం గారికి హృదయపూర్తిగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ స్కూల్ ప్రిన్సిపాల్ కవితా దివాకర్ గారు, ఐఎమ్ రైట్ మేడం, వైస్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గారు, సుజాత గారు, ఈరోజు నాతో పాటుగా అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి, గొప్ప చిత్రాలు గీసేటువంటి చిత్రకారిణి శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారికి, మామిడిపల్లి గ్రామ సర్పంచ్, యువ సర్పంచ్, చాలా చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి గ్రామ సర్పంచ్గా ఎన్నికై గ్రామంలో ప్రథమ పౌరుడిగా నిలిచి ఈనాడు మాతో పాటుగా అతిథిగా విచ్చేసిన తమ్ముడు రవిగౌడ్కి, ఈ కార్యక్రమాన్ని చోదక శక్తిగా ఉండి నడిపిస్తున్నటువంటి నెల్లుట్ల రమాదేవి గారికి, ఆమె గొప్ప రచయిత్రి మరియు కార్టూనిస్ట్, ఇంకా విజయ హై స్కూల్ డైరెక్టర్స్ లేదా మెంబర్స్ వాళ్ళందరికీ నమస్కారం. స్కూల్ పిల్లలు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, నా మిత్రులకు, అనేక మందికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అక్కడ నా మిత్రుడు దామోదర్ రెడ్డి ప్రత్యేకంగా నా కోసం వచ్చారు. థ్యాంక్స్ దామో. కారు నుండి మరో కారు విమానం చేయొచ్చు. కాలు మీద నేల అంటకుండా కారు నుండి ఇంకో కారులో ఎక్కి జీవితంలో ప్రయాణం చేయవచ్చు. కొంతమంది విమానం నుండి దిగి మళ్ళీ మరో విమానంలో ఎక్కి ప్రపంచ యాత్ర చేస్తూ ఉంటారు కావచ్చు. కారు నుంచి కారుకు, విమానం నుండి విమానకు ప్రయాణం చేసేటువంటి లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు ప్రపంచంలో కొంతమంది ఉండవచ్చునుగాక. కానీ కారు నుండి కారుకి, విమానం నుండి విమానానికి ప్రయాణించే వాళ్ళకన్నా గుండె నుంచి గుండెకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళైనారు. అలా గుండెల నుంచి గుండెలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళలో మాకన్నా మిన్నగా నేను అమృతలత గారిని నేను భావిస్తాను. నేను ఎన్ని వందల మంది పిల్లలు, ఎన్ని వందల గుండెల్లో తన యొక్క పేరు, తన యొక్క రూపం, తన యొక్క ప్రవర్తన, తన యొక్క బోధన, తన యొక్క క్రమశిక్షణ, తన నేతృత్వం, నాయకత్వం, ఎన్నో విషయాలలో హృదయాల నుంచి హృదయాలకు ప్రయాణం చేస్తున్నటువంటి విద్యాదాత, విద్యావేత్త అమృతలత గారు మమ్మల్ని ఇక్కడికి పిలవడం, నిజామాబాదులో నేను ఇదివరకు జరిగిన ఒక విజయ స్కూల్ అతిథిగా నేను వచ్చేసినాను.
నాకు ఇవాళ ప్రధానంగా నచ్చిన అంశం పిల్లల వాళ్ళ అమ్మలకు ఒకసారి ప్రత్యేకమైనటువంటి సత్కారం, అమ్మ నాన్నలను కూడా తీసుకుని ఇక్కడ పిల్లల ముందు పిల్లలతో పాటు వాళ్ళని సత్కరించమనేటువంటి సంప్రదాయం నేను అనేకమైన కాలేజీలకు వెళ్ళున్నాను. కానీ తల్లిదండ్రులని బిడ్డలతో పాటు పైకి తీసుకొచ్చి వేదిక మీద సన్మానం చేసేటువంటి గొప్ప సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన విజయ స్కూల్ అధినేతలకు, ప్రిన్సిపాల్ గారికి, ఈ నిర్వాహకులందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మ చాలా గొప్పది. మా అమ్మ నేను చదువుకుంటున్నప్పుడు, నువ్వు డాక్టర్ కావాల్సిన పని లేదు, నువ్వు ఇంజనీర్ కావాల్సిన పని లేదురా, మీ నాయన లెక్క నువ్వు జోర్దార్ పాటలు రాయి బిడ్డ నా పేరు తీసుకొచ్చేస్తావు చాలని మా అమ్మ. కాబట్టి మా అమ్మ అన్నట్టుగానే నేను పాటలు రాయడం జరిగింది. ఇవాళ నేను ఏ అవార్డు అందుకున్నా, ఇవాళ మీ ఎదురుగా ఇక్కడ నిలబడే అర్హత పొందినా కూడా నా శరీరంలో నాకు వస్తున్నటువంటి ఈ పేరు ప్రతిష్టలలో, ఈ గౌరవంలో ఒకవైపు మా అమ్మ, ఇంకోవైపు మా నాన్న ఉన్నాడని సవినయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయన అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని. అది మన అమ్మ. అమ్మ కడుపులో మనం బిడ్డలుగా ఉన్నప్పుడు అమ్మకు ఒక వింత వికారం జరుగుతుంది. అమ్మ వామిటింగ్ చేసుకుంటుంది, వాంతి చేస్తుంది. కడుపులో బిడ్డడున్నాడరా, ఆ అమ్మకి ఏం పడటం లేదు, తాలింపు పడటంలా, కిరోసిన్ వాసన పడటం లేదు, గ్యాస్ వాసన పడటం లే, అమ్మ దగ్గర పాపం ఏం తినలేకపోతుంది, తిన్నదంతా వాంతి చేసుకుందంటారు. అమ్మ వాసన కోసం వాంతి చేసుకోవాలా. అమ్మ ఎందుకు వాంతి చేసుకుందంటే, వేవిళ్ళ వంకతో తను తిన్న అన్నము వెలికి వెడలించి నాగలక్ష్మి గారి అమ్మైనా, మా అమ్మైనా, మీ అమ్మైనా, ఎవరమ్మైనా, వేవిళ్ళ వంకతో తను తిన్న అన్నము వెలికి వెడలించి మనముండే కోసమై చోటుంచే మన తల్లి మన అమ్మ. ఇవాళ అమ్మను గౌరవించడం, అలాగే నాన్నల్ని. నాన్న ఎదురుగా ఉన్న నా మిత్రులు అనుకుంటారు, అమ్మనేనా ఇంకా మా కష్టాలేం లేవా, నాన్నలుగా మేమేమి కామా? లేదు, నాన్నకు కూడా స్థానం ఉంది. నాన్న లేకుండా ఎలా? అమ్మ కడుపులో 10 నెలలు అమ్మ మోస్తే, కడుపులో ఉన్న మనల్ని మన అమ్మల్ని ఇద్దరిని జీవితాంతం మోసేవాడు నాన్న. నాన్న ఎందుకు తక్కువ అవుతాడు? నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో. ఇవాళ పిల్లలకి బహుమతులు ఇస్తున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో చూడాలి ఆనందం. నేను ఎత్తుకున్న నా బిడ్డడు, నేను ఎత్తుకున్న నా కూతురు ఇవాళ విజయ హై స్కూల్లో ఇంత పెద్ద అద్భుతమైన వేదిక మీద తన వలన నేను వేదిక మీదకి వచ్చి
ఇంత గొప్పగా నేను బహుమతి అందుకుంటున్నాననేటువంటి ఆ భావన ప్రతి తండ్రి కళ్ళల్లో జలపాతంలా నాకు కనిపించింది. హ్యాట్స్ ఆఫ్ మేడం గారు. అందుకే నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నని పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని. దట్ ఈజ్ ఫాదర్. ఇలా అమ్మా నాన్నల యొక్క పుణ్య ఫలాలుగా పుట్టినటువంటి బిడ్డలు ఇవాళ ఒక్కొక్కరు వేదిక మీదకి వచ్చి ఇంతమంది పిల్లలు బహుమతులు అందుకున్నప్పుడు నాకు ఆ పిల్లల్ని ఒక కోరిక కోరాలనిపించింది. బహుమతులు అందుకున్నటువంటి విద్యార్థులారా, మీరు రేపు సైంటిస్టులు అవుతారో, ఇంజనీర్లు అవుతారో, ఏమవుతారో కానీ, ఏవేమి కొత్త కొత్త వస్తువులు కనుక్కుంటారో కానీ, నా మీద ప్రేమ ఉంటే మీరు ఒక కొత్త వస్తువు కనుక్కోండి. ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది. టేప్ రికార్డులో పాట వస్తే దాన్ని మనం రివైండ్ వచ్చేస్తే మనకు అది వెనక్కి వచ్చేస్తుంది. టీవీలో సీడీ చూసినప్పుడు మనం రిమోట్ వచ్చేస్తే మళ్ళీ మనం చూడదలుచుకున్న పాట మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చేస్తుంది. అలాగే జీవితాన్ని కూడా వెనక్కి తీసుకోబోయేగలిగేటువంటి ఒక రిమోట్ విజయ్ స్కూల్ పిల్లలు కనుక్కోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రిమోట్ కంట్రోల్తో నేను మళ్ళీ 40 ఏళ్ళలోకి, 20 ఏళ్ళలోకి, 10 ఏళ్ళలోకి వెనక్కి వెళ్ళి మా అమ్మ కడుపులో మళ్ళీ పుట్టి ఆర్మూర్లో విజయ్ హై స్కూల్లో చదువుకోవాలని ఉంది. కాబట్టి పిల్లల గురించి, పిల్లలు ఎలా చదువుకోవాలి, ఎలా చదివితే బాగా మార్కులు వస్తాయి, ఇవి రోజు మీ టీచర్లు చెప్పేదే. కానీ మీకు ఒక చిన్న విషయం చెప్తా. మనం తేనె మనం కొనుక్కొని మన అమ్మనో నాన్ననో కొనుక్కొచ్చి మనకి ఎప్పుడన్నా తేనె తాగిస్తుంటారు, లేదా తేనె దేంట్లోనైనా మందులోనే కలుపుతారు. తేనె పట్టు గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకుంటే 40 లక్షల పూల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క తేనెటీగ 40 లక్షల పూల మీద వాలి ఆ పూలలోంచి కొంచెం కొంచెం ఉన్న మకరందాన్ని తీసుకొచ్చి ఈ భూమిని 4 సార్లు తిరిగితే ఎంత దూరం ఉంటుందో 4 సార్ల ప్రదక్షిణ చేసినంత దూరం తిరిగి 40 లక్షల పూలలో ఉన్న మకరందాన్ని తీసుకొచ్చి కూడబెడితే ఒక్క తేనె పట్టు అవుతుంది. ఏది ఉత్తిగా రాదు, ఏది అలవోకగా మనకు అందదు, ఏది మన ఇంటికి వెళ్ళగానే అమ్మ దగ్గరికి పోగానే వడ్డించిన విస్తర్లాగా జీవితంలో ఏది ఉండదు. అన్నీ మనం కష్టం చేసి సంపాదించుకోవాల్సిందేనని ఈ టాలెంట్ షో వేదిక మీద నుండి ప్రతి విద్యార్థికి నేను ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలనుకున్నాను. ప్రతి బిడ్డకు, ప్రతి బాబుకి కొన్ని ఆశయాలు ఉంటాయి. మీరు ఏమైనా కావచ్చు, నాలా ఒక సినిమా రైటర్ కావచ్చు, లేదా అమృతలత మేడం గారిలాగా ఒక విద్యావేత్త కావచ్చు, లేదా ప్రిన్సిపాల్లా కావచ్చు, రవిగౌడ్లాగా ఒక సర్పంచ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నేను కోరుకునేది ఏంటంటే మీరు ఏమైనా కాకపోండి కానీ మీరు గొప్ప మనుష్యులు కావాలని మాత్రం నేను కోరుకుంటా ఉన్నాను. జస్ట్ ఒక మానవతామూర్తులుగా మీరు కావాలని కోరుకుంటున్నాను. నేను ఒక 6 నిమిషాల సినిమా చూశాను ఒకసారి. 6 నిమిషాలు, అందులో సినిమా నటులు నటీమణులు ఉండరు. ఒక చిన్న పాప కూడా పూర్తిగా కనిపించదు. ఒక చిన్న పాప చెయ్యి మాత్రమే కనిపిస్తుంది. ఆ చెయ్యి ఒక 3 నెలల బిడ్డ చెయ్యిలాగా ఉంటుంది. ఆ చెయ్యి ఇంతవరకే కనిపిస్తూ ఉంటుంది. ఆ చెయ్యి ఇలా ఇలా అంటూ ఉంటుంది. అంటే నన్నెవరన్నా పట్టుకుంటే బాగుండు అన్నట్టుగా ఉంటుంది ఆ చెయ్యి. ఈ లోపల
ఒక 25-30 సంవత్సరాల తల్లి చెయ్యి మాత్రమే వచ్చి ఆ చిన్న పాప చెయ్యిని పట్టుకుంటుంది. నేనున్నానమ్మా, నేను నిన్ను నడిపిస్తాను, ఈ ప్రపంచంలో నిన్ను అత్యంత శిఖరాలకు నేను నడిపించేలాగా నీకు తోడుంటాను అన్నట్టుగా ఆ తల్లి చెయ్యి పట్టుకొని ఉంటుంది. ఒక నిమిషం అయిపోయిన తర్వాత ఈ చిన్న పాప చెయ్యి పెద్దగా అవుతుంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఈ పాప చెయ్యి మెల్లమెల్లగా 20 ఏండ్ల చెయ్యిగా మారుతుంది. ఆ తల్లి చెయ్యి మెల్లిగా 60 ఏండ్ల 70 ఏళ్ళ చెయ్యిగా మారుతుంది. ముడతలు పడి వణుకుతున్నటువంటి చెయ్యి. ఇప్పుడు తెర మీద బిడ్డ చెయ్యి ఉండదు, తల్లి చెయ్యి వణుకుతూ ఉంటుంది, గడగడ వణుకుతూ ఉంటుంది. ఈ వయస్సులో నాకు ఎవరు లేరు అన్నట్టుగా వణుకుతూ ఉంటుంది ఆ చెయ్యి. అప్పుడు ఆ 25 ఏండ్ల పాప ఒక దృఢమైన చెయ్యి వచ్చి ఆ తల్లి చెయ్యిని పట్టుకుంటుంది. ఎలా ఉంటుంది అంటే, అమ్మా, నిన్ను నేను వృద్ధాశ్రమానికి పంపించను, నిన్ను అనాథాశ్రమంలోకి పంపించను, నేను అమెరికా వెళ్ళిపోయి నీకేమైనా బాధ అయితే ఫోన్ చేసి మందులు ఇవ్వండి అని ఫోన్ చేయను, నిన్ను నా కళ్ళల్లో పెట్టి దాచుకుంటాను, నిన్ను నా కడుపులో పెట్టి చూసుకుంటానని ఆ చెయ్యి అన్నట్టుగా ఉంటుంది. మనిషి కనిపించరు, చేతులు మాత్రమే కనిపిస్తుంటాయి. నేను కోరుకునేది విజయ హై స్కూల్లో చదువుకునే ప్రతి బిడ్డ చెయ్యి కూడా అలా తల్లిదండ్రుల్ని కడుపులో పెట్టుకుని దాచుకునేటువంటి చేతులుగా మీ చేతులు కావాలని చేతులెత్తి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇది నిజమైనటువంటి గమ్యం. ఎంత చదువుకున్నా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఏం చేసినా కూడా మన గమ్యం, మన యొక్క లక్ష్యం ఒక మానవతామూర్తిగా ఎదగడం కోసం మాత్రమేనని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. నేను నల్లగొండ జిల్లాలో పుట్టినవాడిని. మాది సుద్దాల అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు. మా అమ్మ పేరు జానకమ్మ, మా నాన్న సుద్దాల హనుమంతు. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొన్నగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. ఈ పాట 1944లో రాశాడు మా నాన్న. మా అమ్మ మా నాన్న స్వాతంత్ర్యం కోసం, ముఖ్యంగా నైజాం సర్కారుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తుపాకులు పట్టుకొని పోరాటం చేసినటువంటి తల్లిదండ్రులు, స్వాతంత్ర సమరయోధులు మా అమ్మ మా నాన్న. వాళ్ళ పుణ్యం వల్ల, మా నాన్న పాటల రచయిత కావడం వల్ల నేను పాటల రచయితని అయ్యాను. నేను పాటలు రాయడం అనేది చాలా గొప్ప విషయం కానే కాదు. ఎందుకంటే నేను మా బొమ్మలమ్మేడి పెళ్ళిలో నేను టీచర్గా పనిచేసినప్పుడు ఒక కుమ్మరోళ్ళ ఇంటికి వెళితే అక్కడ కుమ్మరోళ్ళ బాబు, ఒక 10 ఏళ్ల బాబు మట్టితో ఓ చిన్న బొమ్మ చేస్తున్నాడు. నేను అన్నాను, అబ్బా నర్సక్క, ఎంత బాగా చేస్తున్నాడు నీ కొడుకు, సూపర్ అక్క, ఎంత బాగున్నాడు వాడు, 10 ఏళ్ళోడు ఎంత బాగా చేశాడు అంటే, ఆమె లోపలికి వచ్చి అన్నది కదా, ఆడుగా బొమ్మ చేసుడు, మట్టితో బొమ్మ చేసుడు అంటే ఏం గొప్ప కాలిపోయిందన్న, అదేమన్నా బ్రహ్మ విద్యనా? అలా తాత గదే పని చేసిండు, ఆ తండ్రి గదే చేసిండు, ఆడు గదే చేస్తుండు, అది మా కష్పి అంటే ప్రొఫెషన్, అది మా కష్పి, అలా గొప్పతనం ఏం కాలిపోయింది అన్నదామె. నిజమే అనిపించింది. కానీ అప్పటికే నేను పాటలు రాస్తున్నానని ఎక్కడో లోపల చిన్నంత గర్వం ఉండే, నేను పాటలు బాగా రాస్తాను. ఆ మాటతోటి నా గర్వం పటాపంచలైపోయింది. ఎందుకంటే మా నాయన పాట రాసే నేను పాట రాస్తుని, ఇంట్లో గొప్పతనం ఏం కాలిపోయింది, మా కష్పే అది, నా కష్పది. మా నాయనకు వచ్చింది, నాకు వచ్చింది. నిజంగా పాటలు రాయడం గొప్ప విషయం ఎవరిదంటే ఒక గోరటి వెంకన్నది గొప్ప విషయం. వాళ్ళ నాన్న కవి కాదు, తానే కవిత్వం మొదలుపెట్టాడు. ఒక అందశ్రీది గొప్పతనం. తెలంగాణ రాష్ట్ర గీతం రాసినటువంటి అందశ్రీ వాళ్ళ నాన్న కవి కాడు, ఆయనే కవి. అట్లాగే ఒక డాక్టర్ సినారాయణ రెడ్డి గారు గొప్పవారు, వాళ్ళ నాన్న కవి కాదు, ఆయనే కవి. గోరటి వెంకన్న అంటాడు, కంచరేగు తీపివోలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ, పాలిపోయిన
కందిసేను లచ్చువమ్మో. ఇది నేను కూడా రాస్తా, కానీ పాలిపోయిన కందిసేను లచ్చుమమ్మో, నువ్వు పాట పాడితే పూతవడుతదే లచ్చుమమ్మ. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ గోరటి వెంకన్న. ఆమె పాట పాడితే పాలిపోయిన పెసరజేను మళ్ళీ కందిసేను పూత పడద్దంట. అది పోయిట్రీ. ఇలా మా నాన్న ద్వారా మాత్రమే నాకు కవిత్వం వచ్చింది. ఇలా తల్లిదండ్రుల నుంచి వారసత్వం లేకున్నా కవిత్వం రాసేవాళ్ళు ఇవాళ తెలంగాణలో ఇంటికొక్క సుద్దాల హనుమంతున్నాడు, ఇంటికొక్క ఊరికొక్క గద్దరున్నాడు, ఊరికొక్క రసమయ్యి బాలకృష్ణ ఉన్నాడు. తెలంగాణ సున్నబెట్టండి, తెలంగాణం అవుతుంది. పాట లేని తెలంగాణ పల్లెటూరు మనకు లేదు. నాకు పాటలు నేర్పించింది మా నాన్న మా అమ్మే కాదు, పల్లెటూరులో ఉన్నటువంటి అనేక మంది నాకు పాటలు నేర్పించినారు. ఎలా? ఒక ఆవిడ మా ఇంటి ఎదురుగా ఉండేది. ఆమె పేడ విసుక్కుంటూ ఒక పాట పాడుతుంది. పిస్కుదు ఈ పెండ పిస్కుదు ఈ పెండ బీరా పువ్వులే, పిసుకుదు ఈ పెండ. నేను అన్నా, బీర పువ్వులకి ఎట్లా విసుకుతావు అక్క నువ్వు అంటే ఆమె అన్నది కదా, నీకు జాతీయ అవార్డు ఓడిచ్చిండు అన్నది. ఎందుకక్క గంత మాట అంటివి? పేడ విసికితే బీర పువ్వులకి ఎట్లయితుంది అక్క అని అడిగిన. అది తర్వాత చెప్తా, కానీ నీకు జాతీయ అవార్డు ఓడిచ్చిండు అంటే పాపం డాక్టర్ అబ్దుల్ కలాం అని ఒక గొప్ప సైంటిస్టు రాష్ట్రపతి ఇచ్చాడమ్మా. ఏమో ఆయనకి తెలివి లేదు, నీకు దిమాక్ లేదు అనిపిస్తుంది అన్నది. ఎందుకమ్మా అంటే, ఇప్పుడు పచ్చిపెండ కొంచెం అంత నీళ్ళలో కలిపి పలసగా చేసి ఇట్లా విసికినప్పుడు ఈ ఏళ్ళ సందులకి వెళ్ళి ఇట్లా వచ్చినప్పుడు అది బీరపువ్వులకి అవ్వపడదా? గా మాత్రం తెలియదా నీకు? ఎట్ట పాటలు రాస్తున్నావు అన్నదాన్ని. పిసుకుదు ఈ పెండ బీరా పువ్వులే, పిసుకుదు ఈ పెండ తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా. ఆశ్చర్యం కదా! ఆమెకు చదువు రాదు, అలంకారాలు తెలియవు, వ్యాకరణం రానే రాదు, కవిత్వం చదవలేదు, కానీ ఎంత సుతారంగా పేడ దొక్కుతుందంటే, తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా. నాకు వెంటనే బుచ్చిబాబు అనే ఆయన రాసిన చివరికి మిగిలేదనే నవల జ్ఞాపకం వచ్చింది నాగలక్ష్మి గారు. అక్కడ కోమలి గురించి రాస్తూ, కోమలి ఆ గడ్డి పరకల మీద పడుకొని లేవగానే ఆమె లేవడంతో పాటు గడ్డి పరక కూడా లేచిందంటాడు. అంత కోమలంగా ఉందన్నమాట ఆమె. ఆ ఏడు మల్లెల పువ్వెత్తున్న కోమలి గురించి రాసిన బుచ్చి బాబు అంత గొప్పతనం. తొడగదలాకుండా నేను పెడను దొక్కుతాన్న మా ఊరి నర్సక్కకు కూడా అంత మేధావిత్వం ఉందన్న సంగతి ఈ సందర్భంగా మీకు చెప్తా. ఇంకా ఏమంటది? సరసూదు. ఇంతకామే ఎందుకు విసుకుతుంది? పిడికలు చేయడానికి విసుకుతుంది. ఆ పేడ విసికి సరసూదు ఈ పెండ దేనికి? గోడకు. సరసూదు ఈ పెండ సందా మామూలే సరసూదు. పేడ గోడకు కొడితే చందమామ లెక్కున్నదంట. అంత గొప్ప ఆలోచన ఉన్న ఆ తల్లికి పాదాలకు నమస్కారం చెప్పాలనిపించింది. ఇలా చాలా చిన్నప్పటి నుంచే జానపదులు, వృత్తి కళాకారులు నాకు నేర్పించిన కవిత్వం అనేకం. నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి గారి దాకా, కందుకూరి వీరేశలింగం నుండి ఎండమూరి వీరేంద్రనాథ్ గారిలాగా అనేక మంది, తెన్నేటి హేమలతాదేవి నుండి వారణాసి నాగలక్ష్మి గారి దాకా నేను చదువుకోవచ్చు. కానీ ఈ సాహిత్యం పక్కన పెడితే మన ఊళ్ళల్లో కనిపించే పొలాలలో పనిచేస్తూ పాటలు పాడుకునేటువంటి తల్లులు తండ్రులు నాకు ఎంతో నేర్పించినారు. మా ఊరికి బాగోతుల మన బొమ్మలమేడిపల్లిలో మంత్రి తాత నుండే ఒక నరసింహులని ఆయన ఒక పాట చెప్పాడు. మైరావణ శ్రీ భాగవతంలో, బలిరా పాతల లంక ఎంత శోభగా ఉన్నది, ముత్యాల గోడ, రతనాల మేడ, వజ్రాల వాడ, ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. అలా నా గుండెలో 30 ఏళ్ల కింద అది అలా మిగిలిపోయింది. నేను వసేరామలమ్మ సినిమా తీసినప్పుడు నేను ఒక పాట రాశా. తీరు చేమంతి పువ్వుల తేరు, నీ సాటి కన్నెలిట లేరు, దేవికాంతలైన సరిరారు, శోభాంగి తెలుపు నీ పేరు,
నేనుగా నోళ్లకు జోహారు. ఈ తీరు, ఈ పేరు, ఈ హోరు ఇది నేను రాసినట్ట, మా బొంబలమేడిపల్లి మంత్రి తాత నా చేత రాయించినట్ట అన్న సంగతి మీకు సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ప్రతి మనిషి యొక్క జీవితం యొక్క శిఖర స్థాయిలో ఉన్నటువంటి మనిషి వెనకాల ఆ విజయం ఆ ఒక్కడిదే కాదు, అతని వెనకాల ఉన్న సమాజం, అతని వెనకాల ఉన్న పల్లె, అతని వెనకాల ఉన్న తల్లి, అతని వెనకాల ఉన్నటువంటి మట్టి, మన యొక్క కాళ్ళలో ఉన్న కింద ఉన్న మట్టిలో ఉన్న పౌరుషం, ముఖ్యంగా తెలంగాణ నేలలో మన మట్టిలో అణచి నలిగిపోయేటటువంటి ఒక ఉక్కు శంఖం, ఒక ఉన్మత్తమైనటువంటి ఒక కేక దాగి ఉంది. కాబట్టే మన వాళ్ళు పాట రాసినా, పాడినా, మాట్లాడినా అది సింహం గర్జించినట్టుగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఒక కవిగా, ఒక రచయితగా, ఒక ఉపన్యాసకుడిగా నేను ఎదిగిన క్రమంలో నాకు తెలంగాణలో ఉన్నటువంటి పల్లె, తెలంగాణలో ఉన్నటువంటి పాట నన్ను ఈ పీఠ మీదికి చేర్చిందని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మళ్ళీ విద్యార్థుల వైపు వస్తే ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. చాలామంది పిల్లల్ని, ఇవాళ ఒక కొత్త వరవడి వచ్చింది, పిల్లల్ని టీచర్లు ఏమీ అనకూడదు, పిల్లల్ని ఎక్కువగా బాధించకూడదు అనేది ఒకటి వచ్చింది. అది సత్యమే, అది నిజమే. కానీ ఒక్క విషయం మీకు చెప్తా, పిల్లలు ఎదగడానికి తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఏం చేస్తారు అని, అలా ఎందుకు చేస్తారు అని. నేను ఒకసారి వేములవాడలో పాత గుడిలో, కొత్త రాజేశ్వర గుడి కాదు, పాత గుడిలో ఒక రాత్రి నేను పడుకున్నాను. ఒక అర్ధరాత్రి ఒక చప్పుడైంది. నేను ఆశ్చర్యపోయాను. చెవులు రిక్కించి వింటే ఒక ఏడుపు వినబడుతోంది. ఆ ఏడుపు మనిషిలాగా వినబడంలా, ఏదో ఒక గొంతు ఏడుస్తున్నట్టుగా అనిపించింది. నాకు భయమేసి అలాగే మూలకు పడుకుంటే ఇంతలో ఆ తలుపులు తెరుచుకొని మూల విగ్రహంగా ఉన్నటువంటి ఆ శంకర స్వామి కదిలి బయటికి వచ్చేసి ఎవరు ఏడుస్తున్నారు అన్నాడు. నాకు భయమేసింది. ఓ పెద్ద నల్లని శిలలాగా బయటికి వచ్చి ఎవరేడుస్తున్నారు ఇక్కడ అనగానే ఒక స్వరం జవాబిచ్చింది, నేనే ఏడుస్తున్నా. ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఈ గుడి ముందల ఉండే ఒక చిన్న బండరాయి మెట్టునయ్యా, నేను ఏడుస్తున్న స్వామి అంది. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు స్వామి. అంటే ఆ బండరాయి మెట్టురాయి ఏమంటదంటే, నన్ను నిన్ను ఆర్మూరు కొండలో ఉన్నటువంటి రాళ్ళకెళ్ళే తీసుకొచ్చింది కదా, అవును. ఒక్క లారీలనే తీసుకొచ్చింది కదా, అవును. ఒక్క ఎడ్ల బండినే మోసుకొచ్చింది కదా, అవును. రెండుగా పగలజీరింది కదా, అవును. మరి నిన్నేమో దేవుణ్ణి చేసిండ్రు, నన్నేమో మెట్టుని చేసిండ్రు, మరి నీకేమో మొక్కుతారు, నన్నేమో తొక్కుతారు, అందుకు ఏడుస్తున్నా అన్నది ఆ మేడ, ఆ మెట్టురాయి. అప్పుడు స్వామి అన్నాడు, నిజమే, చాలా అన్యాయమే ఇది. నన్ను నిన్ను ఒకే కొండ నుంచి తీసుకొచ్చారు, నన్ను నిన్ను ఒకే బండి మీద తీసుకొచ్చారు, నన్ను నిన్ను ఒక్కటిగా ఉన్నటువంటి రెండుగా చీరి నన్నేమో మూర్తిని చేశారు, నిన్ను బండరాయిని చేశారు. నిజమే, నీకు జరిగిన అన్యాయం. కానీ ఒక్క మాట వింటావా? నిన్ను మెట్టు చేసేటప్పుడు నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టారు అన్నాడు. నన్నేముంది, ఒక పెద్ద సుత్త తీసుకొని ఇటొక దెబ్బ అటొక దెబ్బ 4 దెబ్బలు కొట్టేసి నన్ను మెట్టురాయి చేశారు. అయింది కదా, 4 దెబ్బలతోటి నువ్వు మెట్టురాయి అయిపోయావు. నన్ను 300 ఉలులతోని 600 మంది శిల్పులు 6 నెలలు కొట్టిన కాడ కొట్టకుండా, రుద్దిన కాడ రుద్దకుండా విపరీతంగా కొట్టి నన్ను ఇలా తయారు చేశారు. నా కంటి కొలకలు చెక్కేటప్పుడు చిన్న చిన్న సూదుల్లాంటి ఉలులతోటి 694 సార్లు కొడితే నా కన్ను తయారైంది. ఈ చెంప నున్నగా కావడానికి ఉప్పురాయి వేసి 15 రోజులు రుద్దితే నా చెంప ఇలా నున్నగా తయారైంది. నాకు అన్ని దెబ్బలు తిన్నాను కాబట్టే నన్ను మొక్కుతున్నారు, ఏ దెబ్బలే తినలేదు కాబట్టే నిన్ను తొక్కుతున్నారే పిచ్చిదానా అన్నట్ట స్వామి. కాబట్టి
విద్యార్థులు తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఏమైనా నొప్పించేటట్టు అంటే అది మీలో ఉన్నటువంటి వేస్ట్ నిరుపయోగమైన శిలలను పక్కకు తప్పించి మీలో ఉన్న విజ్ఞాన శిల్పాన్ని బయటికి తీసుకురావడానికే ఆ పని చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. స్టూడెంట్లందరూ పెన్సిల్ లెక్క ఉండాలి. పెన్సిల్ అంటే ఓసారి రాయితోని ఆ బ్లేడ్తోని చెక్కితే లోపల ములికి వస్తుంది, బ్లేడ్తో చెక్కకపోతే ములికి లోపలనే ఉంటుంది. స్టూడెంట్ కూడా పెన్సిల్ లాగుంటేనే ఒకసారి పైన చెక్కి లోపల ములికి పైకి తీస్తారు. పెన్సిల్లా ఎందుకు ఉండాలంటే ఒక చిన్న పొరపాటు రాస్తే మళ్ళీ రబ్బర్తో తుడిచేసుకోవచ్చు, మళ్ళీ కొత్తగా రాయొచ్చు. అలా స్టూడెంట్ పెన్సిల్లా ఉండాలని మీరు ఏం కావాలనుకున్నారో ఇప్పుడే నిర్ణయించుకోండి. నేను సినిమా రైటర్ కావాలని 6వ తరగతిలో నిర్ణయించుకున్నా. మీరు 10వ తరగతి లోపల మీరు ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి, అటువైపే మీరు నిచ్చెన వేసుకోండి. మీరు ఏం కావాలనుకున్నా అవుతారు. కానీ నన్ను పరిచయం చేస్తూ ఒక మేడం గారు చెప్పినట్టు, ఒక్కటే జననం ఒక్కటే మరణం ఒక్కటే గమనం ఒక్కటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఎదురేది రాని ఏమైనా కానీ ఆగిపోవద్దు ఓడిపోవద్దు, నిద్ర మీకొద్దు నింగి మిహద్దు, రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడండి, ఆ గెలుపు చప్పట్లు గుండెలలో మోగాలి. నమ్మకమే మన నాన్న సంపాదించిన ప్రాపర్టీ కాదు, మన అమ్మ మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసులు కాదు, మనం ఉంటున్నటువంటి మేడలు కాదు, మనం తిరుగుతున్న కార్లు కాదు, ఏది కాదు, మన మీద మనకున్న నమ్మకమే. నమ్మకమే 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 మనకున్న బలం. చల్ ఒక్కటే జననం ఒక్కటే మరణం ఒక్కటే గమనం ఒక్కటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు నీకు నాకు మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమని నన్ను ఎవడన్నా దేవుడు కరుణిస్తే నేనేం కోరుకుంటానంటే, దేవుడు వరం అందిస్తే, నేను ఇన్నే కోరుకుంటా కాదు, దేవుడు వరం అందిస్తే విజయ హై స్కూల్ వేదికనే కోరుకుంటాలే, నిద్దురలోనూ కూడా నీ పాటై నేను వస్తాలే, కాశ్మీరులో కనబడుతుందా మీ నవ్వులలోని అందం, తాజ్ మహల్లో వినబడుతుందా మీ చేతులలో శబ్దం, నా పాటకు చిరునామా మీరే, నా పాటకు చిరునామా మీరే మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. స్పీచ్ విన్న తర్వాత మేము కూడా కొద్ది నిమిషాలు మాట్లాడలేకపోయాము. చాలా ఉత్తేజభరితంగా, ఉద్వేగభరితంగా, ఉల్లాసభరితంగా, ఉత్సాహభరితంగా ఉన్నటువంటి మీ సందేశం మా విద్యార్థులకే కాదు, తల్లిదండ్రులకే కాదు, మాకందరికీ కూడా ఒక కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. ఇలా మీ పాటలు వింటూ ఈ రాత్రంతా కూడా మేము గడపొచ్చు, కానీ అది తీరని కోరిక అని మాకు తెలుసు. ఎందుకంటే మా చిన్నారులందరూ ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. ఈనాటి మన అతిథి, గౌరవ అతిథి శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారు. ఇందాక అశోక్ తేజ గారు ఒక రంగంలో చాలా ఉన్నత స్థాయిని అధిరోహిస్తే, వారణాసి నాగలక్ష్మి గారు వారు మంచి రచయిత్రి, మంచి చిత్రకారిణి, మంచి పాటలు రాశారు. తర్వాత ఆమె పరిచయం వింటే మనకు ఆమె డిగ్రీ స్థాయిలో, పీజీ స్థాయిలో యూనివర్సిటీ టాపర్గా ఉన్నారు. అట్లా చదువులోనూ మిగతా ప్రవృత్తిలోనూ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వారణాసి నాగలక్ష్మి గారిని మా పిల్లలను ఉద్దేశించి ఈ రోజున మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
నమస్కారం. అశోక్ తేజన్ తర్వాత ఏం మాట్లాడాలో తెలియటం లేదు నాకు. కానీ నన్ను ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచారు, గౌరవ అతిథిగా ఇక్కడికి పిలిచారు. మీ పురస్కార ప్రదానం అయిన తర్వాత, మీకు అవార్డు సెరమనీ అయిన తర్వాత చిన్న సందేశం ఇమ్మని అడిగారు. పాఠశాల పేరులోనే విజయం, ప్రమోటర్ పేరులో అమృతం. ఇంకా దివాకర తేజం అంటే సూర్యుడి తేజం కవితగా పొందిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ గారు కూడా విజయలక్ష్మి. ఇంకా ఆ విద్యాలయం, ఆ సరస్వతి దేవాలయంలో చదువుకుంటున్న పిల్లలకి ఏం చెప్పగలను? అభినందనలు. ఎంతో నిబద్ధత ఉన్న కార్యవర్గం మీకోసం పనిచేస్తోంది. అలాంటి పాఠశాలలో ఇప్పుడు అశోక్ తేజ గారు చెప్పినట్టు మళ్ళీ బాల్యం వస్తే ఇలాంటి పాఠశాలలో చదువుకోవాలని మాకు కూడా ఒక తీరని కోరిక ఉంది. మరి మీరంతా పెద్ద సైంటిస్టులై అది తీరుస్తారేమో తెలియదు. ఒక ఉద్వేగభరితమైన, సందేశాత్మకమైన గొప్ప ప్రసంగం ఈరోజు ఈ వేదిక మీద విన్నాను. చాలా మనస్సు పులకరించింది. ఎన్నో మానవతా విలువలన్నీ ఆయన సందేశంలో మనకి ఇక్కడ వినిపించారు. ఆ తర్వాత నేను చెప్పగలిగింది చాలా క్లుప్తంగా చెప్తాను. తర్వాత మీ ప్రతిభ ప్రదర్శన ఉంది గనక. ముందుగా ఒక చిన్న పొడుపు కథ, వెంటనే సమాధానం చెప్పేయాలి. వింటున్నారా? చిన్న పొడుపు కథ. కదులుతుంది కానీ జంతువు కాదు, కదులుతుంది కానీ జంతువు కాదు, చేతులు తిప్పుతుంది కానీ శిశువు కాదు, కాళ్ళు లేవు కానీ నడుస్తూనే ఉంటుంది. ఏమిటది? వండర్ఫుల్. అది విజయ్ హై స్కూల్ అంటే గడియారం. కనుక అది లేనిదే ఒక్క ఇల్లు కూడా ఉండదు. అంటే మేజర్ ఒక 90% ఆఫ్ ది హౌస్ తప్పకుండా గడియారం ఉంటుంది. దాంతోనే మన దైనందిన జీవితం మొదలవుతుంది. ఆ గడియారం మనకేం చెప్తుంది? పని చేస్తున్నంతసేపే దాన్ని మనం వాడుకుంటాం. అది పని చేయడం మానేస్తే పారేస్తాం కదా. కాలం విలువ అది మనకి చెప్తూ ఉంటుంది, నిరంతరం చెబుతూ ఉంటుంది. వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం ఆగదు. అది దాని పని అది చేస్తూ ఉంటుంది. అలాగే కాలానితో సంబంధం లేకుండా మనం కాలం యొక్క విలువ తెలుసుకుని, అంటే ఋతువుతో సంబంధం లేకుండా కాలం విలువ తెలుసుకుని మనం మన గమ్యం వైపు పయనించాలి. ఇప్పుడు అశోక్ తేజ గారు చెప్పినట్టు గమ్యం మానవతా విలువల్ని నింపుకున్న జీవితం గడపడమే గమ్యం. అంతకన్నా కొంచెం కిందవి కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్, కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ మనందరికీ అవసరమే. జీవితంలో చాలా ముఖ్యమైన ఒక ఫేజ్లో మీరున్నారు. జీవితంలో ప్రతి ఫేజ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక ప్రాధాన్యత ఉంటుంది. మీరు విద్యార్థి దశలో ఉన్నారు అంటే 3 ఏళ్ల నుంచి దాదాపు 23 ఏళ్ల వరకు 20 సంవత్సరాల పాటు మీరు ఈ విద్యార్థి జీవితాన్ని గడిపేటప్పుడు రెండిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. దాంట్లో ఒకటి విజ్ఞాన సముపార్జన, కెరియర్ బిల్డింగ్, రెండవది వ్యక్తిత్వ వికాసం. ఆ రెండు ఇక్కడ చాలా బాగా కనిపిస్తున్నాయి. రెండిట్లోనూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదివిస్తున్నారు మీ స్కూల్లో. ఈ విజ్ఞాన సముపార్జన, కెరీర్ బిల్డింగ్లో మీరు ఒకటి మనసులో పెట్టుకుంటారు, నేను పలానా అవ్వాలి అని. కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్, దానికన్నా వెనక డిగ్రీ, అంతకన్నా ముందు ఇంటర్మీడియట్, దానికన్నా ముందు 10th 9th. అలా కలెక్టర్ కాకపోతే, డాక్టర్ కాకపోతే, ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిలాగా ఒక సినిమా గేయ రచయిత కావచ్చు. ఏదైనా కూడా మీ గమ్యం ఒకటి ఉన్నతంగా మీరు ఫిక్స్ చేసుకోండి. నా గమ్యం ఇది అని. వారు 6వ తరగతిలో చేసుకున్నారట. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఉన్నతమైన గమ్యాన్ని మీరు ఫిక్స్ చేసుకుని దాన్ని చేరడానికి షార్ట్ టర్మ్ గోల్స్ ఏమేమిటి, ఈ 9th క్లాస్లోనో 8th క్లాస్లోనో హాఫ్ ఇయర్లీలో ఎన్ని మార్కులు రావాలి, తర్వాత ఫైనల్స్లో ఎలా రావాలి అని మీరు షార్ట్ టర్మ్ గోల్స్ ఎక్కడికక్కడ రీచ్ అవుతూ ప్రతిభావంతంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఆ మధ్యలో మీకు ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయని మీరు గుర్తించాలి.
డిస్ట్రాక్షన్స్ వస్తాయని ముందు మీరు గుర్తిస్తే అవి వచ్చినప్పుడు మీరు అలర్ట్గా ఉంటారు. మీరు పరీక్షకు చదువుకుంటూ ఉంటారు, ఒక సినిమా వెళ్దామని ఒక ఫ్రెండ్ అడుగుతాడు, మీకు నాకు తెలుసు ఈ డిస్ట్రాక్షన్ వస్తుందని, కనుక నేను దీన్ని నన్ను డిస్ట్రాక్ట్ చేయనివ్వను, నన్ను పక్కదారి పట్టించనివ్వను అని మీరు వెంటనే అప్రమత్తమై చక్కగా ఆ ఇన్నర్ బ్యాటిల్ని, ఆ అంతర్గత యుద్ధాన్ని మీరు చేసుకుంటూ మీ గమ్యం వైపు మీరు దూసుకెళ్ళాలి. సింధువును చేరి బిందువు సింధువగును. ధ్యేయం ఏదైనా ధ్యేయాన్ని బట్టి ప్రతి పని దివ్యమగును అన్నారు దాశరథి గారు. సింధువు అంటే మహాసముద్రం, ఒక నీటి బొట్టు బిందువు అంటే. నీటి బొట్టుకి ఎంత విలువ ఉంది? ఒక బిందువుకి విలువ తక్కువ. అదే మహాసముద్రంలో ఒక భాగం అయినప్పుడు అయింది అవుతుంది. కనుక మీ లక్ష్యం అలా ఉన్నతంగా మీరు తీర్చిదిద్దుకుని అది చేరడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. అయితే ఆ లక్ష్యం చేరడానికి మీకు ఆ పదవి, ఫర్ ఇన్స్టెన్స్ ఒక కలెక్టర్ అవుతామనుకున్నారు మీరు, లేదా ఒక డాక్టర్ అవుదామనుకున్నారు, ఒక గేయ రచయిత అవుదామనుకున్నారు, ఏదైనా కూడా అది ఎందుకు అవుదామనుకుంటున్నారు? దాంట్లో ఉండే పేరు ప్రతిష్టల కోసమా? దాంట్లో వచ్చే జీతం ధనం కోసమా? అధికారం కోసమా? కాదు. ఆ పదవి లేదా ఆ పొజిషన్ ఎందుకు క్రియేట్ అయిందో దాన్ని మీరు మనసులో ఉంచుకోవాలి. మీ కెరీర్ బిల్డింగ్ గురించి మీరు ఆలోచించినప్పుడు, మీరు ఒకవేళ ఒక డాక్టర్ అవుదామనుకుంటే ప్రజారోగ్యం కోసం ఆ పదవి అనేది ఉంది. వైద్యుడు అనేవాడు ప్రజల ఆరోగ్యం కోసం వైద్యుడు అవుతాడు. కనుక మీకు అంత శ్రద్ధ ఉందా ప్రజారోగ్యం పట్ల? ఒక అనారోగ్యంతో ఉన్న వాళ్ళ బాధలు విని ఏం కావాలో చూసేంత అటువంటి శ్రద్ధ మీకున్నప్పుడే ఆ వృత్తిని మీరు ఎన్నుకోండి. అలాగే ఒక కలెక్టర్ అవ్వాలనుకుంటే లేదా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఎవరితో డీల్ చేస్తున్నారో ఆ పర్పస్ సర్వ్ అయ్యేలాగా మీరు ఉండగలరా? ప్రజా సమస్యల పట్ల స్పందించగలరా? అప్పుడే మీరు కలెక్టర్ గురించి ఆలోచించండి. ఏ లక్ష్యాన్ని మీరు ఎన్నుకున్నా దాన్ని మీరు ఉన్నతమైన లక్ష్యంగా ముందు పెట్టుకోండి. ఎందుకంటే బ్రూస్లీ అంటాడు, డోంట్ ఫియర్ ఫెయిల్యూర్, నాట్ ఫెయిల్యూర్, లో ఎయిమ్ ఈజ్ ద క్రైమ్. వైఫల్యం అనేది ఒక క్రైమ్ కాదు, ఒక నేరం కాదు. మీరు ఒక పెద్ద ఉన్నతమైన ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ఒకవేళ ఫెయిల్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు ఫెయిల్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎ గ్రేట్ ఎఫర్ట్. అలాంటి ఒక ఉద్దేశ్యంతో మీరు ముందుకు సాగండి. కనుక మీ కెరీర్ బిల్డింగ్, మీ విజ్ఞాన సముపార్జనకు సంబంధించి ఇదైతే నెక్స్ట్ వ్యక్తిత్వం గురించి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. వ్యక్తిత్వం ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వం అనేది ఎట్లా ఏర్పడుతుంది? మన జీవితంలో అనేక సంఘటనల్ని మనం ఆ సంఘటనల పట్ల మనం ఎలా స్పందిస్తామో దాన్ని బట్టి మన వ్యక్తిత్వం ప్రస్ఫుటం అవుతుంది. ఒకే సంఘటన తల్లి తిట్టిందనో, తండ్రి కోప్పడ్డాడనో, లేదు ఈ చిన్న వయసులోనే ప్రేమ దోమ అనుకుని ఆ వైఫల్యమో, అలాంటి చిన్న చిన్న సంఘటనల్లో కుంగిపోయి తమ జీవితాలని నాశనం చేసుకునేవాళ్ళు లేదా ఇతరుల జీవితాలని నాశనం చేసేవాళ్ళు ఎందరో ఉంటుంటారు. కానీ అలాంటి సంఘటననే ఒక సవాలుగా స్వీకరించి తన్ని చిత్కరించే వ్యక్తే తలెత్తి ఆహా అని ఒక ఆశ్చర్యంతో పైకి తలెత్తి చూసేలాగా ఎదగడమే వ్యక్తిత్వం నా దృష్టిలో. 1992లో జెనీవాలో ఒక సమావేశం జరిగింది. దాంట్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ గురించి ఆ సమావేశంలో చర్చ జరిగింది. అప్పుడు ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఆ వ్యాక్సిన్ అవసరం గురించి, దాని ఎఫోర్డబిలిటీ గురించి, ఎంతమంది కొనుక్కోగలరు అనే దాని గురించి ఆ చర్చ జరుగుతున్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది, హెపటైటిస్ బి వ్యాక్సిన్ దేనికి? కొన్ని ప్రాణాంతక వ్యాధుల నుంచి మనం రక్షించడానికి అది ఒక టీకా. ఆ టీకా ఖరీదు 92లో 800 రూపాయలు ఒక్క టీకా ఖరీదు. అది మన దేశంలో తయారవ్వటం లేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఎందుకు ఇది, వాళ్ళకి బోల్డ్ అంత జనాభా ఉంది, కొంతమంది చనిపోతారు, అక్కడ మన టీకా అవసరం లేదు, వాళ్ళు అసలు భిక్షాపాత్ర పుచ్చుకున్న వాళ్ళు దే కెనాట్ ఎఫోర్డ్ దిస్,
వాళ్ళకి అక్కర్లేదు ఇలాంటి టీకా అన్నారు. అప్పుడు మన దేశం నుంచి మన తెలుగు రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళిన ఒక శాస్త్రవేత్త, ప్రస్తుతం శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు ఆ సమావేశాన్ని చూసి చాలా అవమానానికి గురయ్యారు. మన దేశం నుంచి, మన దేశం గురించి ఈ విధంగా మాట్లాడారని. 92లో ఇది జరిగితే ఆ ఒక్క సంఘటన ఆయన ఏ విధంగా మార్చిందంటే, ఆయన ఇండియా తిరిగి వస్తూ 93లో శాంత బయోటెక్ సంస్థ స్థాపించి షాన్వాక్ అనే ఒక హెపటైటిస్ బి వ్యాక్సిన్ని ఇక్కడే లోకల్గా తయారు చేసి ఒక్క టీకా ఖరీదు 70 రూపాయలకి ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల మన దేశ ప్రతిష్ట పెరిగింది. కనుక ఒక వ్యక్తి తాను ఉన్నత మార్గంలోకి వెళుతూ తన ప్రాంతాన్ని, తన దేశాన్ని కూడా అలాంటి ప్రతిష్ట వైపుగా తీసుకువెళ్ళగలగడం అనేది వ్యక్తిత్వం, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే ఒక గొప్ప ఉదాహరణ. కనుక మీరు, మీ చేతుల్లో ఉంది. అలాగా మన వైఫల్యాల వల్ల మనం కుంగిపోయి మన తల్లిదండ్రులు తలదించుకునేలాగా, లేకపోతే మనం చదువుకున్న స్కూల్లో కార్యవర్గం తలదించుకునేలాగా ఉంటామా, లేక మనం ఎదురైన వైఫల్యాలని ఒక పాఠాలుగా నేర్చుకుని ఇంకా ఇంకా ఎత్తుకు ఎదిగి మనని, మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని, మన దేశాన్ని కూడా గర్వంతో తలెత్తుకునేలా చేస్తామా? మీ చేతుల్లో ఉంది ఇది. కనుక మీరు అది తెలిసి ప్రతి సంఘటనని, మీ జీవితంలో వచ్చే ప్రతి సంఘటనని పాజిటివ్గా తీసుకుంటూ మిమ్మల్ని మీరు, ఇప్పుడు అశోక్ తేజ గారు చెప్పినట్టుగా ఆ గుడిలో విగ్రహాన్ని ఎటువంటి ఉలిదెబ్బలు తగిలిన తర్వాత ఆ విగ్రహం తయారైందో అలాగా మీ తల్లిదండ్రులు, టీచర్లే కాదు, మిమ్మల్ని మీరు కూడా వేసుకోవచ్చు. అలాంటి దెబ్బలు వేసుకుని మిమ్మల్ని మీరు ఒక గొప్ప శిల్పాలుగా చెక్కుని మన దేశాన్ని ఇంకా ఉన్నత అభ్యుదయ పథంలోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సో మీకు ఆల్ ద బెస్ట్. విజయ్ హై స్కూల్ కనుక మీకు విజయం మీదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగలక్ష్మి గారు. చక్కటి ఉదాహరణలతో మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని మా చిన్నారులకు అందించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన విజయ్ హై స్కూల్ ఆర్మూర్ వారి మన విద్యార్థుల యొక్క విజయాలను, వారు సాధించినటువంటి బహుమతులను, వారు పాల్గొన్నటువంటి అనేక సందర్భాలను తమ యొక్క పత్రికల్లో, అలాగే తమ యొక్క ఛానల్స్లో చక్కగా ప్రసారం చేసి ప్రచురించి మంచి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చినటువంటి మీడియా ప్రతినిధులను, ప్రింట్ మీడియా మరియు విజువల్ మీడియా, వీరిని ఈరోజు సత్కరించదలిచారు మన స్కూల్ యాజమాన్యం. వారిని పిలుస్తాను. మన ముఖ్య అతిథి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారి చేతుల మీదుగా వారికి ఒక చిన్న జ్ఞాపికను బహుకరించదలిచారు. వారు దయచేసి వచ్చి అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా సాక్షి స్టాఫ్ రిపోర్టర్స్ శ్రీ సురేష్ స్టాఫర్ మరియు శ్రీ గంగాధర్ రిపోర్టర్ గారు, అలాగే నమస్తే తెలంగాణ నుంచి శ్రీ చారి గారు స్టాఫర్, శ్రీ మోహన్ రెడ్డి గారు రిపోర్టర్, శ్రీ జనార్దన్ గారు కూడా రిపోర్టర్. ఈనాడు పత్రిక నుండి శ్రీ శేఖర్ గారు రిపోర్టర్, ఆంధ్రజ్యోతి నుంచి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు రిపోర్టర్. వీరు అశోక్ తేజ గారి చేతుల మీదుగా జ్ఞాపికలను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంతకుముందు మనము మదర్స్ డే సందర్భంగా బహుమతులు వచ్చినటువంటి వాళ్ళలో ఇద్దరు మాతృమూర్తులు బహుమతులు అందుకోలేదు, వారు ఆలస్యంగా వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాను. మన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా బహుమతులు అందుకోవాల్సిందిగా ముందుగా డి రమాదేవి గారు, మదర్ ఆఫ్ హితవర్షిణి డి రమాదేవి గారు, అలాగే జె సవిత గారు, మదర్ ఆఫ్ అనురూప్. వీరిద్దరూ వేదిక మీదకి వచ్చి తమ యొక్క బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మనకు అన్ని పళ్ళల్లోకి మంచి గొప్ప పండు ఏదంటే, బాగా రుచికరమైన పండు ఏదంటే
మామిడి పండు అని చెప్తాం. అలాగే అన్ని ఊర్లలో గొప్ప ఊరు ఏంటంటే మామిడిపల్లి. మామిడి పండు ఎంత రుచో మామిడిపల్లి వాళ్ళు కూడా అట్లాంటి మామిడి పండు ఎంత అద్భుతంగా ఉంటుందో అలాంటి మంచి అమృత హృదయాలతో ఉంటారు. అటువంటి మంచి ఊరికి మంచి సర్పంచ్, యువ సర్పంచ్, ఈనాటి మన విశిష్ట అతిథి శ్రీ ఎం రవి గౌడ్ గారు ఈరోజు మన మధ్య ఉన్నారు. వారు ప్రత్యేక అతిథిగా వారిని మా చిన్నారులను ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు స్కూల్ ఫంక్షన్ 35వ ఫంక్షన్ అధ్యక్షత వహిస్తున్నటువంటి అమృత లక్ష్మి మేడం గారికి, అదేవిధంగా గెస్టులుగా వీచేసినటువంటి అశోక్ తేజ గారికి, నాగలక్ష్మి గారికి, ప్రిన్సిపాల్ కవిత దివాకర్లకు, అదేవిధంగా స్కూల్ టీచర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం వెనుక మా అశోక్ అన్న గారు చెప్పినట్లుగానే పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడారు, తల్లుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ గెలుపుకు నాంది పలకాలంటే ఏం చేయాలనేది కూడా మా అశోక్ అన్న గారు అందరికీ క్లుప్తంగా చెప్పడం జరిగేది. అదేవిధంగా మీరు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్క పని వెనుక మా తెలంగాణ జిల్లాలో కూడా ఇటువంటి కవులు ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఒక అక్క గురించి చెప్తే పెండ గురించి అశోక్ అన్న గారు చెప్పినట్లు ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కళ్ళ గుండెలో కూడా ఒక కార్యక్రమం చేయాలని ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని నిరూపించుకోవడానికి ముందుకు వెళ్ళకపోవడం ఈరోజు మన దగ్గర జరుగుతున్న ఏదున్నా అది ముందుకెళ్తేనే ఈరోజు అశోక్ తేజ గారిలాగా రచయితలు రాయటం, మనకున్న ఇబ్బందులు తెలపడానికి ఈరోజు చెప్పినట్లుగా తన లెక్క ముందుకెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పనిలో కూడా ముందుంటారని కూడా ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రచయిత గారైనటువంటి నాగలక్ష్మి గారు పొడుపు కథ వేశారు. పొడుపు కథ వేయగానే మన విజయలక్ష్మి స్కూల్లో టీచర్గా పనిచేస్తుందో తెలియదు గాను గడియారం అని చెప్పగానే నేను కూడా ఊహించలేదు ఇంత జల్దీ సమాధానం వస్తుందా ఇక్కడి నుంచి అని. ఈరోజు ఇంత మంచి టాలెంట్ ఉన్న తల్లులకు ఇన్విటేషన్ చేసి పిలిచినందుకు అమృతలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా విజయ పబ్లిక్ టీచర్లకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమం ఇంత బాగా చేయడానికి కారణం అమృతలక్ష్మి అనే దేవత ఇక్కడ ఉందని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే విద్యారంగంలోనే కాదు, మన జిల్లాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి మన నిజామాబాద్ జిల్లాలో గుత్పా గ్రామంలో వెంకటేశ్వర టెంపుల్ని నిర్మించడానికి ఆమె యొక్క కృషి కూడా ఉందని కూడా ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు కూడా ఆ భగవంతుడు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఈరోజు పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది 35 సంవత్సరాల కింద పెట్టిన స్కూల్లో నేను ఎందుకు చదువుకోలేనని ఈరోజు బాధపడతా ఉన్నాను. ఇంత మంచి ఇంగ్లీషు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విజయ హై స్కూల్కు మరొకసారి మామిడిపల్లి తరపున, అదేవిధంగా ఇక్కడికి వీచేసిన అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, అదేవిధంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం 35 సంవత్సరాల నుంచి చేస్తుందంటే మేము చిన్న పిల్లలుగా ఉన్నా నాకు తెలిసిన వయసులోనే ఈ స్కూల్లో టాలెంట్ చూడటం ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ స్కూల్కు ఈరోజు నన్ను ఇన్వైట్ చేసిన అమృతలక్ష్మి మేడం గారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన చిన్నారులకు, ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు, నా బిడ్డ ఎలా డ్యాన్స్ చేస్తుందో ఆ ఆనందాన్ని చూసి వెళ్దామనే ఆశతో నచ్చినటువంటి తల్లులకు, అక్కలకు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో మీ పిల్లల్ని చదివించినందుకు మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇంత మంచి స్కూల్లో చదివిన మీ పిల్లలు కంపల్సరిగా టీచర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అవుతారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడ చూడలేదు ఇప్పటిదాకా ఈ స్కూల్లో ఇన్విటేషన్ చేసి మా అన్నలు ప్రెస్ మిత్రులకు ఇన్వైట్ చేస్తూ వాళ్లకు
ఒక బహుమతిని అందజేసిన ఘనత కూడా అమృతలక్ష్మి మేడం గారికి కలుగుతుందని ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తూ, మన అందరూ భావించినట్లుగానే విజయలక్ష్మి అమృతలక్ష్మి మేడం గారికి ఆయురారోగ్యాలు ఎట్లయినా, ఎందుకంటే ఇంత మంచి సేవ అనే కార్యక్రమం ఆమె పుట్టింది కాబట్టి ఆమె 100 సంవత్సరాలు కాదు 150 సంవత్సరాలు కూడా బతికే ఘనత ఆమెకే దక్కుతుందని ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన అన్నలకు కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు రవి గౌడ్ గారు. చాలా ఉత్తేజభరితంగా, చాలా ఆదర్శంగా ఉంది మీ సందేశం. మామూలుగా రాజకీయ నాయకులంటే చాలాసేపు మాట్లాడతారు, కానీ మీరు ఈ విషయంలో కూడా మామిడిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా నిలిపారు. చాలా క్లుప్తంగా అయినప్పటికీ కూడా మీరు అన్ని విషయాలు కవర్ చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఎవరు కూడా ప్రస్తావించిన విషయాన్ని మీరు మా గుత్ప గ్రామంలోని అపురూప వెంకటేశ్వర స్వామిని ఆలయాన్ని గుర్తు తెచ్చారు. మీకు మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నౌ ఐ రిక్వెస్ట్ మిసెస్ టి వసంత వివేక్, జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, టు ప్రపోజ్ vote of thanks. Good evening, ladies and gentlemen. On behalf of Ideal Education Society, the principal, staff and students of Vijay High School, Armoor, we would like to express our thanks to the great creative personality, Sri Suddala Ashoka Teja Garu, who is kind enough to accept our invitation as chief guest. Sir, your valuable message is really useful to our kids. We extend our sincere thanks to Srimati Varanasi Nagalakshmi Garu, a renowned Telugu writer, for a gracious presence as guest of honor of this program. Let me express my heartfelt thanks to Sri M. Ravi Gaud, Sarpanch Mamidpalli, for his gracious presence. We are thankful to Dance Master Venkatesh and his team for directing the dances, Giri Arts and SKG Pro Sound and Lights, Hyderabad, for arranging of stage, Pranshu Studio, Armoor, for screening and for taking photographs and preserving the blissful moments of the show, Sri Sound Hyderabad, for providing sound system, and Tarun Tent House, Armoor, for providing tents and chairs. Our special thanks to the reporters of both print and media who are going to take the sparkling night a memorable event, and the police department who are vigilant throughout the function. Last but not the least, we thank all the parents, members of Ideal Education Society, students, ministerial staff, and all those who extend helpful hands behind the curtain in making this evening a grand success. Thank you one and all.